కూడా అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నారు అదేదో తెలంగాణలో ఆయన డిఫెన్స్ లో పడి మాట్లాడారు, దాన్ని పట్టుకొని వీళ్ళు చేస్తున్నారని. ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తా, ఆ ప్యానలిస్టులు అందరూ కూడా ఒకసారి చూడండి. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి చెన్నైలో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ కి సంబంధించి అప్పట్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో దాఖలు చేసినటువంటి ఒక అఫిడవిట్ ఇది. సో ఈ అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అఫిడవిట్ లో ఉండేది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు చెప్తున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశానికి సంబంధించి మేము ఇప్పటి వరకు కూడా కేవలము డిపిఆర్ మాత్రమే, అవసరమైన భూగర్భ పరిశోధన అలాగే సర్వే ప్రాథమిక పనులు మాత్రమే చేస్తున్నాం. అసలు నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించనే లేదు. పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశాము, ఆ ప్రక్రియ కొనసాగుతోంది అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2021లో వేసినటువంటి ఒక అఫిడవిట్ ఇది ఆయన సంతకంతో చూడొచ్చు. అప్పుడు ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో వాళ్ళు వేసినటువంటిది ఇది. ఏంటి అంటే, మేము ఎక్కడ పనులు చేయట్లా, అనుమతుల కోసం ఇంకా కూడా పెట్టున్నామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇందులో ఇంకొక మతలబు కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ ఏమంటుంది, అనుమతులు రాకుండానే మట్టి పనుల కోసము తర్వాత భూగర్భ పరిశోధన పేరుతోటి అప్పటికే దాదాపు 700 కోట్లు ఖర్చు చేసేసామని కూడా అందులో చెప్పినటువంటి పరిస్థితి. అంటే 700 కోట్లు ఖర్చు చేసేసారు, ఇంకా పర్యావరణ అనుమతుల కోసం మేము అప్లై చేస్తున్నాం, ఇంకా అనుమతులు రావాల్సి ఉంది, ఇది కేవలం ఒక పరిశోధన డిపిఆర్, దీనికే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో చెప్పినటువంటి పరిస్థితి. మరి దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు మాకు అనుమతులు రాలేదు, ఇది డిపిఆర్ పనులు మాత్రమే జరుగుతున్నాయని వాళ్ళే అంగీకరించారు. మరి ఇది వాస్తవమే అనేసి మరి దీంట్లో చంద్రబాబు నాయుడు ఎక్కడొచ్చారు? మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకి ఇది బలం చేకూర్చేటటువంటి అంశం కాదు. మరి ఏమంటారు మీరు? అదే సార్, క్లియర్ గా ఈ విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వానికి సంబంధం లేని విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో బురద చల్లి లబ్ధి పొందాలనే కోణంలో మాత్రమే కోట్లతో రాయలసీమలో ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ కెనాల్ లింకేజ్ అని చెప్పి ఒక 5,000 కోట్లకు పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు కూడా సాధించింది ఏంటంటే, ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి మట్టి పనులు పూర్తి చేసి దాదాపు 1000 నుంచి 1,500 కోట్లు సొంతం మా మండలంలో కూడా కాళేటివాగన్ రిజర్వాయర్ ఉంది సార్. గతంలో 0.6 టీఎంసీ కెపాసిటీ ఆ కాళేటివాగ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ తో దాదాపుగా ఒక 2,000 ఎకరాలు, 2,500 ఎకరాలు ఖచ్చితంగా రైతులు పంటలు పండించుకొని సాగు చేసుకునే పరిస్థితి ఉండేది. 2019లో ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కెపాసిటీని డబల్ చేసి దాని మీద దాదాపుగా 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఒక్క చుక్క నీరు కూడా సార్, ఈ రోజు ఆ చెరువు కాళేటివాగ రిజర్వాయర్ 1.2 టీఎంసీ